సరిపడా కుర్చీలు ఉన్నాయి. మాతృమూర్తులు పెద్దవాళ్ళందరూ ఆశావాది ప్రకాష్ రావు గారి క్షీరసాగర సమితి అధ్యక్షులు శ్రీమాన్ కళ్ళెపు సాగర్ రావు గారు దయతో ఇచ్చేసారు ఈ సభకు. వారిని మేము గౌరవాతిథిగా ఈ సభకు ఆహ్వానించుకున్నాం. వారి చేతుల మీదుగా అవధాని గారికి చిన్న శాల్వా సత్కారం జరిగింది. వారు దయతో రావడాన్ని మేమెంతో ఆనందిస్తున్నాం. దయచేసి వేదికకు కుడివైపున చాలామంది నిలబడి ఉన్నారు. కూర్చోవాలి అందరూ కూడా, ఏమనుకోవద్దు. మరికొద్ది క్షణాల్లో సంచాలకుల వారు అవధానాన్ని ప్రారంభిస్తారు. సమస్య ప్రాశ్నికులు వేదిక మీదకి చేరుకున్నారు. అప్రస్తుతం వారు సిద్ధంగా ఉన్నారు. అవధానాన్ని మనం అందరం ఆస్వాదిద్దాం. నల్లాన్ చక్రవర్తుల సాహిత్య అర్ధశతావధానానికి సంచాలకులుగా పెద్దలు మల్లాప్రగడ మధుర భారతి బిరుదాంచితులు వారు మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. స్వాగతం సార్, ప్రారంభించండి మీరు మీ ఆశీస్సులతో. ఈవేళ శ్రీకరమై కవితా కమలాకరమై సహృదయ హృదయాహ్లాద సుధాశీకరమై దివ్యానందాకరమగుగాత నేటి అవధానమికన్ శృతివాంగ్మయ కల్పలతిక చతురాస్యుని ప్రియ సతియగు శారద కరుణాన్వితయై కవి సాహిత్తునకు అతులిత విజయం మొసగుతా అవధానమునన్. అవధాన విద్యా వికాస పరిషత్తును నెలకొల్పి భాషా మతల్లికి నిరుపమానమైన సేవలందిస్తున్న మరుమాముల సోదరులను మనం మరచిపోలేం. తరతరములకు అవధానము వరుసగా వికసింపజేయు పరమార్థముతో పరిషత్తును నెలకొల్పిన మరుమాముల సోదరులకు మా వందనముల్. నాయన సాహిత్ అర్ధశతవధానం ఇది శ్రేయోభిలాషులైన కొందరు పెద్దలు వాత్సల్యంతో అర్ధశతావధానం ఏమిటి, నువ్వు శతావధానం కూడా చేసేయగలవు అన్నారు. నేను అన్నాను చేసేయగలవు కానీ చెయ్యొద్దు అన్నాను. ప్రస్తుతం అర్ధశతావధానమే చేద్దాం. ఎందుకంటే నిర్వాహకులు సూచించింది అర్ధశతావధానం చేయమని, అవధాని గారు అంగీకరించింది అర్ధశతావధానం చేయాలని. నేను సంచాలకుడుగా వచ్చింది కూడా అర్ధశతావధానం కోసమే. అందువల్ల అర్ధశతావధానమే ఇప్పుడు జరుగుతుంది. ఇది భావి శతావధానానికి నాంది. భావి శతావధాన కల్పవృక్షానికి ఇది అంకురం. ఈ అర్ధశతావధానం ఇది స్వర్ధునియే నేలకు దిగి వచ్చినటుల శబ్దార్థముల పొందికతో సార్థకముగ నడుపుమయ్య సాహిత్ సుకవి అని అవధాని చిరంజీవి నల్లాన్ చక్రవర్తుల సాహిత్యని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని గురుదేవతా స్తుతితో ప్రారంభం చేయవలసిందిగా చిరంజీవి నల్లాన్ చక్రవర్తుల సాహిత్యను కోరుతున్నాను.
ఓం యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. దిశन्तు మే దేవ సదా త్వదీయాః దయాంతరంగానుచరాః కటాక్షాః శ్రోత్రేషు పుంసామమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. విశేషవిత్పారిషదేషు నాథ విదగ్ధగోష్ఠీ సమరాంగణేషు జిగీషతో మే కవితార్కికేంద్రాన్ జిహ్వాగ్రసింహాసనమభ్యుపేయాః. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పద్యంబున గణములకున్ పద్యగణంబులకు నీవు పతిగానగుచున్ సద్యస్ఫూర్తిను సంగుమ ఆద్యార్చిత విఘ్నహంత అవధానమునన్. ఈరోజు అర్ధశతావధానం. శ్రీ సరస్వత్యై నమః. బ్రహ్మాలోకనసంద్రుతస్వహృదయా భావార్ద్రకావ్యోదయా నేత్రస్యంది నిరంతరాతతదయా మౌనిస్తుతా చాద్వయా సా యానందతి సత్కవిత్వతపసా వైహ్వల్యహా జిహ్వయా సా నః ప్లావయతూక్తిమంజుసుధయా గానావధానాహ్వయా. అమ్మా ఏ బది మంది నేడు భవదీయాత్మోద్భవున్. అమ్మా ఏ బది మంది నేడు భవదీయాత్మోద్భవున్ పెక్కు ప్రశ్నం ముల్వేసి పరీక్షసేయుదురటన్నన్ వీడు భీతిల్లక ఏదం ముంజూచి పరీక్ష కుప్పుకొనే ఏదం ముంజూచి పరీక్ష కుప్పుకొనే నాదమ్మైన నీవోర్తు నాదమ్మైన నీవోర్తుగాక. ఇమ్మా మద్రసనాగ్రపీఠివై బ్రాహ్మీ రమ్య శబ్దార్థముల్ అని అమ్మవారికి నమస్కరించుకొని మెట్టెల దాల్చు పాదములు మెండగు మట్టెల దాల్చు పాదముల్ గట్టిగా చుట్టుకొన్న భవకారక పాశములెల్లబట్టి పోగొట్టెడి పాదముల్ సకల ఘోర భయంకర పాతకావళిన్నెట్టెడు శారదాంబ పదనీరజముల్ మదినాశ్రయించెదన్ అని శారదాంబకు ఇక్కడ ఉన్నటువంటి జగద్గురువులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ శ్రీ హయగ్రీవాయ నమః. హయవేగం మునుబోని మత్కవన విన్యాసంబు శ్రోత్రాళి విస్మయమొందంగచలంగజేసి ఇక నీ మాహాత్మ్యమున్ చూపుమా దయనీయుండను నేను నీవు కరుణాతత్వంబవు ఓ మాధవీ హయవక్త్రా కరుణింపవే నిలచి జిహ్వాగ్రమ్మునన్ శీఘ్రమున్. ఇది అర్ధశతావధానం. దానికి స్వర్ణావధానం అని ముందు పేరు పెట్టారు. అర్ణమటన్న అక్షరము అందున సౌష్ఠవమబ్బ అద్దియౌ స్వర్ణము స్వర్ణ పుష్పనిభ పద్యములన్ వెలయింప నిద్దియౌ స్వర్ణవధానము. ఇద్దియౌ స్వర్ణవధానము ఇప్పుడు రసమ్ముల నూరుచు కాంచు శ్రోతకున్ కర్ణములన్ వసంతపు సుఖమ్మును సంగుత గ్రీష్మమందునన్. మొన్నే గ్రీష్మం ప్రారంభమైంది, వసంతం వెళ్ళింది కాబట్టి ఈ అవధాన విద్య పరంపరగా లభించినటువంటి విద్య 1872 సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖున మహానుభావులు మాడభూషి వెంకటాచార్యుల వారు నేటి చూస్తున్నటువంటి విధానంలో మనకి సాహిత్యాష్టావధానాన్ని ప్రారంభించి తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు ఇత్యాదులందరూ దానిని ఆ పల్లకీని మోసి
ఇప్పుడు ఉన్నటువంటి మహానుభావులు కోట వెంకట లక్ష్మీ నరసింహం గారు, గరికపాటి నరసింహారావు గారు, రామశర్మ గారు, పాలపర్తి వారు, దోర్పల ప్రభాకర శర్మ గారు, ఇంకా ఎందరో అష్టావధానులు, శతావధానులు సభలో ఉన్నటువంటి వారు, వారందరికీ నమస్కరించుకుంటూ, ఏ పీఠమున నిల్చి ఏ పూజేసెన్నో పద్య పుష్పవాటిని మాడభూషిసు కవి, ఏ పీఠమున నిల్చి ఏ నుంగులెక్కిరో తిరుపతి వెంకట దివ్య కవులు, ఏ పీఠమున నిల్చి తూపు వేగమ్మున రణమాడినారు కొప్రంపు కవులు, ఏ పీఠమున నిల్చి దృఢకీర్తి చెందిరో వేవేల పండితులీవ సుమతిని, అట్టి ఆ పీఠమున నిల్చినట్టి నాకు హృదయ పీఠమునందున నీవు నిలిచి, వీణియలు మీటి వాణి నా వాణి వగుచు పద్యముల పల్కజేయుమా పక్ష్మలాక్షి. నమస్కరించుకొని, నాకు చదువు నేర్పిన గురువులు, నాకు పద్యం నేర్పి నన్ను తీర్చిదిద్దిన వారు శ్రీ అన్నమరాజు ప్రభాకర్ రావు గారు, నాకు అవధానం చేయాలన్న ప్రేరణ కలిగించిన వారు ఆశావాది ప్రకాశ్రావు గారు, వారి ఈరోజు శరీరంతో లేకపోయినా సాగర్ రావు గారు, తర్వాత మా మానసక్క వారి కుమారి గారు కూడా వచ్చారు. వీరందరూ ఉండటం చేత వారి ఉపస్థితి ఇక్కడ ఉన్నట్టుగానే భావిస్తూ, అదే కాకుండా ఆముదాల మురళి గారు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, గురుడగు అన్నమరాజును అరయగమత్ పరమగురుని ఆశావాదిన్, గురుడగు మురళిని వాగ్విద్వరుడగు నా పాలపర్తి వంశజుతలతున్ అని గురువులకు నమస్కారం చేసుకొని, తల్లిదండ్రులు అన్నము పెట్టిరో సత్కవితాన్నము పెట్టితిరో నవరసాన్నములిడిరో నన్నునొక కవిని చేసిరి నాన్నకు నమ్మకు సహస్రనతులర్పింతున్ అని. ఇక శ్రీరాముడు, చేయువాడవీవు చేయించెదవు నీవు కర్తవీవును కృతి భర్తవీవు, నేను సాధనంబు నీవింధనంబురా రఘుకులేశ రామా అఘవిరామా, నీ కోదండ విముక్త సంతత బృహన్నిర్వార నారాచధారాకారంబున మత్కవిత్వరచనా వ్యాహారమున్నిల్పుమా, భూకన్యాహసితే క్షణ ప్రణయ మద్భ్రూమధ్యమందుండి చిత్తైకాగ్ర్యం బగునీ వధాన కదనం బంధుంజయం బీయుమా అని ప్రార్థించి, మల్లా ప్రగ్గడ కులజు శరల్లలితాభ్రాభ మృదువరస్వాంతున్, నేనుల్లంబు పొంగ కొలిచెద సల్లలిత వచో విలాసు సాష్టాంగముగాన్ అని. పండితులు పృచ్ఛకులు దండులు వినుతార్థ శబ్ద దక్షులు విద్యామండితులకేను మ్రొక్కెద భండనమగు నీ వధాన ప్రారంభమునన్. తర్వాత ఈ శిబిరం 5 సంవత్సరాలుగా నిరాఘాటంగా జరుపుతూ అవధాన పుష్కరిణి అన్న పేరిట అవధానానికే వారి జీవితం అంకితమై, కొన్నిసార్లు అనిపిస్తుంది వారి కలలో కూడా అవధానాలే వస్తుంటాయేమో, అవధానాలు కల్లో కూడా చేయిస్తారేమో అని మా గురువుగారు మరుమామల దత్తాత్రేయ శర్మ గారు, ఈ అవధాన విద్యా వికాస పరిషత్ లేకపోతే నేను అవధానిగా అయ్యేవాడిని కాను, ఇంతమంది గురువుల అనుగ్రహం లభించేదే కాదు, ఇప్పటికీ కూడా ఎందరో అవధానులను తయారు చేస్తూ అంకితమై వారికి ఎటువంటి దాని నుంచి కీర్తి కూడా ఆశించకుండా అవధానమునకంత అర్పించువార కవితా వధువు కింపు కలిగించువార స్తవములిచ్చెద నిత్య సత్తపఃకర్మో అవధాన హృదయు దత్తాత్రేయ శర్ము అని నమస్కరించుకుంటూ ఇంకా అవధానంలోకి అడుగుపెట్టవలసిందిగా సంచాలకుల వారిని ప్రార్థిస్తున్నాను. ఇదే సభలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఈరోజు ఉపస్థితులై ఉన్నారు. వారు ఉండడం సద్గురు శివానందమూర్తి గారి అనుగ్రహంగానే భావిస్తూ నమస్కారం చేసుకుంటూ ముందుకు నడుస్తాం. సరిగ్గా అభిజిన్ ముహూర్తంలో ఈ అర్ధ శతావధానం ప్రారంభమవుతున్నది. మరి దత్తాత్రేయ శర్మ గారు, వెంకటరమణ శర్మ గారు ఏమి సంకల్పించారో ఏమి ఆలోచించారో కానీ అభిజిత్ సర్వవిద్యయి అన్నారు. అఖండ విజయాన్ని సాధించడానికి అభిజిన్ ముహూర్తంలో ప్రారంభించాలని జ్యోతిష శాస్త్రవేత్తలైన పెద్దలు చెప్పగా విన్నాను. మరో విషయం ఇప్పుడే అవధాని గారు చెప్పారు.
ఈ మరుమామలు సోదరులిద్దరికీ కల వచ్చినా అందులో కూడా అవధాన సభలే కలలోకి వస్తాయని. వాళ్ళు ఏం చేస్తారంటే మెలకువ రాగానే ఈ కళని ఎప్పుడు నిజం చేద్దామా, ఎలా నిజం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. అలా స్వప్నము సత్యం కాబోతున్న ఒక అర్ధ శతావధానం ఇప్పుడు సుసంపన్నం కాబోతున్నది. శ్రీ నలాన్ చక్రవర్తుల సాహిత్ ఈ అవధాన విద్యా వికాస పరిషత్తు నుంచి ఈ సరోవరంలో ఆవిర్భవించిన తొలి సరోజం. చక్కగా అవధానం చేశారు ఆయన. అష్టావధానాలు ఎన్నో నిర్వహించి ఒక వంక క్షణం తీరిక ఉండడానికి అవకాశం లేని సాంకేతిక విద్యను అభ్యసిస్తూ తీరిక దొరికిన ప్రతి క్షణాన్ని సాహిత్య అధ్యయనం కోసం, కవితా అభ్యాసం కోసం వెచ్చిస్తూ గురువులు చూపిన మార్గంలో పురోగమిస్తూ నేడు అర్ధ శతావధానం వరకు వచ్చారు. అర్ధ శతావధానాన్ని ప్రారంభించుకుందాం. ఇందులో 13 సమస్యలు కార్యకర్తలు, కార్యనిర్వాహకులైన వారు కేటాయించారు. మొట్టమొదటి సమస్య ఇస్తున్నవారు ఎందరెందరికో ఎన్నో సమస్యలు ఇచ్చి సమస్యలకు ఒక ఆంగ్ల పదం వాడతాను, మన్నించాలి, కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న శ్రీ కంది శంకరయ్య గారు. తెలుగు రాష్ట్రాల్లో పుడుతున్న అనేక సమస్యలకు వీరే కారణం. అందువల్ల కంది శంకరయ్య గారు మొదటి సమస్యను సంధిస్తారు. అందరికీ నమస్కారం. చిరంజీవి సాహిత్ అర్ధశతావధానం ప్రారంభిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి సమస్యను అసంగతమైనటువంటి విషయము ఇవ్వకుండా శుభప్రదంగా ఇవ్వాలనే ఉద్దేశంతో, శ్రీకారంతో ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇస్తున్న సమస్య శ్రీవని గౌరీ వీవనుచు, శ్రీవని గౌరీ వీవనుచు చేసేద సంస్తుతి భారతీ సతీ. సమస్య లేదు. శ్రీవని గౌరీ వీవనుచు చేసేద సంస్తుతి భారతీ సతీ. శ్రీవని గౌరివీవనుచు చేసెద సంస్తుతి భారతీ సతీ. మొదటి సమస్య. శ్రీవని గౌరివీవనుచు చేసేద సంస్తుతి భారతీ సతీ. ఇది మొట్టమొదటి సమస్య ఈనాటి అర్ధ శతావధానంలో. ఇందులో సమస్య లేదు అన్నారు. సమస్య లేకపోవడం పెద్ద సమస్య. ఇదొక చమత్కారం. శ్రీకారంతో ప్రారంభించాలని, శుభప్రదంగా నడవాలనే సంకల్పంతో వారు ఇచ్చారు. వారు శ్రీవని అనగానే శ్రీయని గౌరీనా బరగు అనే పద్యం ఎవరికైనా జ్ఞాపకానికి వస్తుంది. మరి భావనజేయ సృష్టికి శుభమ్ములు కూర్చెడి వేళ, భావనజేయ సృష్టికి శుభమ్ములు కూర్చెడి వేళ ఆపయిన్. మొదటి పాదం. భావనజేయ సృష్టికి శుభమ్ములు కూర్చెడి వేళ నాపయిన్. ఆ పైన రెండవ పాదం తర్వాత ఆవృత్తిలో చెబుతారు. అంతేనండి. శ్రీవని గౌరివీవనుచు చేసెద సంస్తుతి భారతీ సతీ. సంస్తుతి భారతీ సతీ, అది కూడా మంచి అలంకారంతో ఇచ్చారు. శ్రీవని గౌరివీవనుచు చేసెద సంస్తుతి భారతీ సతీ. ఇది సమస్య. భావనజేయ సృష్టికి శుభమ్ములు కూర్చెడి వేళ ఆపయిన్. మొదటి పాదం. రెండవ సమస్య పృచ్ఛకులు శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు. నమస్సభాయే. ఈ అవధాన విద్యా వికాస పరిషత్ ద్వారా ప్రతి సంవత్సరము అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సంస్థ మరింత అభివృద్ధి చెంది 50వ సంవత్సరంలో కూడా పాఠాలు చెప్పాలని కోరుకుంటూ, వారికి ఆ శక్తియుక్తులు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, సాహిత్య అవధానం దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చేతకాని సమస్య. గారెకు చిల్లు పెట్టవలె గాండివమిమ్మనే భీమసేనుడే, గారెకు చిల్లు పెట్టవలె గాండివమిమ్మనే భీమసేనుడే. గారెకు చిల్లు పెట్టవలె గాండివ మిమ్మనే భీమసేనుడే.
గాండివం ఇమ్మనే భీమసేనుడే, ఇమ్మనెన్ అన్న దాంట్లో గారెకు చిల్లు పెట్టవలే గాండివమిమ్మనే భీమసేనుడే. బాగుంది. శ్రీమాతృగురుభ్యో నమః. దత్తాత్రేయ శర్మహంభాభివాదయే. శ్రీ దండిబొట్ల దత్తాత్రేయ శర్మ గారు అప్రస్తుత ప్రసంగం. వారికి క్రమంతో పని లేదు, విక్రమమే. అవధాని గారు, అయ్యా ప్రారంభించండి, మీకు అడ్డే ఉంది. గజాసురుడు గజానునుడేనా? గజాసురుడు గజానునుడేనా? గజాసురుడు గజానుడే, గజానుడు గజాసురుడు కాదు. బాగుంది. బాగుంది. గారెకు చిల్లు పెట్టవలె గాండివమిమ్మనే భీమసేనుడే. బాగుంది. దత్తాత్రేయ శర్మ గారి శూరులు ఔచిత్యం. పాండవేయులు, శూరులు పాండవేయులు శూరులు పాండవుల్ విధిని జొచ్చి, శూరులు పాండవుల్ విధిని జొచ్చి, విధిని జొచ్చి, శూరులు పాండవుల్ విధిని జొచ్చి వసింపగ మత్స్యభూమిలో. శూరులు పాండవుల్ విధిని జొచ్చి వసింపగ మత్స్యభూమిలో. మొదటి పాదం. గారెకు చిల్లు పెట్టవలె గాండివమిమ్మనే భీమసేనుడే. సమస్య బాగా. శూరులు పాండవుల్ విధిని జొచ్చి వసింపగ మత్స్యభూమిలో. బాగా ఆకలిగా ఉన్న సమయంలో మంచి సమస్య సంధించారు. మా దత్తాత్రేయ శర్మ గారేమో విజయకారకుడు విఘ్నవారకుడు అయిన గణాధిపతిని గుర్తు చేస్తూ అప్రస్తుత ప్రసంగాన్ని ప్రశంసనీయంగా ప్రారంభించారు. మూడవ సమస్య ఇస్తున్నవారు శ్రీ చింతా రామకృష్ణారావు గారు. వారు నడిచే పద్యం. సభా కల్పతరం వందే. చిరంజీవి సాహిత్య అవధానికి అభినందనలు, శుభాకాంక్షలు. పౌర్ణమి నాడు చీకటులు పూర్తిగా క్రమ్ముట వింత కాదుగా. పౌర్ణమి నాడు చంద్రికలు, పౌర్ణమి నాడు చీకటులు పూర్తిగా క్రమ్ముట వింత కాదుగా. పూర్ణిమ నాడు చీకటులు పూర్తిగా క్రమ్ముట వింత కాదుగా. చంద్రికలు అని అమ్మాయిని తోడగా గుర్తుకొచ్చింది. వాళ్ళ మిత్రురాలు పాపన్న గారితో అవధానం చేశారు చంద్రిక. పూర్ణిమ నాడు చీకటులు పూర్తిగా క్రమ్ముట వింత కాదుగా. పూర్ణిమ నాడు చీకటులు పూర్తిగా క్రమ్ముట వింత కాదుగా. యథాస్మై రోచతే విశ్వం తదేదం పరివర్తతే. శీర్ణ శరీరుడవుచు, శరీరం అంటేనే శీర్ణం అవుతుంది. శీర్ణ శరీరుడవుచు శీర్ణ శరీరుడవుచు కడు చింత వెసన్. మీ పేరు కదా, చింతా రామకృష్ణారావు గారు కదా. శీర్ణ శరీరుడవుచు కడు చింత వెసన్ విరహాగ్ని దగ్ధుడవు, విరహాగ్ని దగ్ధుడై. మొదటి పాదం. శీర్ణ శరీరుడవుచు కడు చింత వెసన్ విరహాగ్ని దగ్ధుడై. గ్రహణం వచ్చినప్పుడు పౌర్ణమి నాడు చీకట్లు కమ్ముతాయి. అందులో కవిత్వం లేదని చెప్పి ఇందులో శీర్ణ శరీరుడవుచు కడు చింత వెసన్ విరహాగ్ని దగ్ధుడై.
ఆ చీకటి కంటికి కనిపించే చీకటి కాకుండా మనస్సును ఆవరించిన చీకటిని వర్ణిస్తున్నారు. అద్భుతమైన శ్రీ ఔసల భానుప్రకాష్ గారు. పూర్ణిమ నాడు చీకటులు పూర్తిగా క్రమ్ముట వింత కాదుగా, శీర్ణ శరీరుడవుచు కడుచింత వ్యసన్ విరహాగ్నిదగ్ధుడై. మొదటి పాదం. నమస్తభాయై. సాహిత్యము చదువువాడు చవటగా మారెన్, సాహిత్యము చదువువాడు చవటగా మారున్. ఇక్కడ అవధానులు, శతావధానులు, సహస్రావధానులు ఇంతమంది ఉండగా అవధాన విద్యా వికాస పరిషత్తులో ఔరా ఎంత ధైర్యం! మళ్ళీ చెప్పండి. సాహిత్యము చదువువాడు చవటగా మారున్. మారున్ మారున్. బాగుంది. మారుడు వచ్చాడనమాట. ఆయన అవధాని కాబట్టి తెలివిగా సాహిత్యం వ్రాయువాడనలా చదువువాడన్నారు. ఆహా. అవధాని గారు, పాద నమస్కారం అంటే ఏంటండి? పాద నమస్కారం అంటే ఏమిటి? పాదాలకు చేసే నమస్కారం. నా పాద నమస్కారం అంటే అంటే మీకు అని ముందు కలిపితే మీకున్న ఆపాద నమస్కారం అంటే శిరస్సు నుంచి పాదాల దాకా నమస్కారం చేస్తున్నాను. గొప్ప. బాగుంది. దౌహితృనకున్ తెలుపుచు సాహిత్యము చదువువాడు చవటగా మారున్. దౌహితృనకున్ తెలుపుచు. మొదటి పాదం. శ్రీ నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారు. సభకు నమస్కారం. ఆసీహి సాహిత్ నల్లాన్ చక్రవర్తులు అన్నప్పుడల్లా మేము కూడా పులకించిపోతున్నాం. అందరూ అంటున్నప్పుడు చాలా సంతోషం. శుభాశీస్సులు నీకు. రహస్యంగా చెప్పుకోవాలి. వారి పులకింత సమస్యలో తెలుస్తుంది ఇప్పుడు. నేరము చేయువాడు మహనీయుడు మాన్యుడు కోర్టు దృష్టిలో. కోర్టు అనేది మాత్రం అన్యదేశం వాడాను, మన్నించాలి. నేరము చేయువాడు మహనీయుడు మాన్యుడు కోర్టు దృష్టిలో. నేరము చేయువాడు మహనీయుడు మాన్యుడు కోర్టు దృష్టిలో. చాలా బాగుంది. ఈ సమస్య మీరు అనంతకృష్ణ గారికి ఇవ్వాల్సింది. బాగుంది. నేరము చేయువాడు మహనీయుడు మాన్యుడు కోర్టు దృష్టిలో. వాడే. ఓహో, నేరము చేయు వాడే మహనీయుడు. ఇంకొంచెం బిగించారు. మరి కొంచెం బిగించారు. బాగుంది. నేరము చేయువాడే మహనీయుడు, పైగా మాన్యుడు కోర్టు దృష్టిలో. బాగుంది. మీరు మెచ్చుకొని పూరణ చేస్తాను. భారతమందు కష్టముల బాగుగా నేరిచి యుగ్గడించి ఒక అక్షరం ఉంచుదాం.
భారతమందు కష్టముల బాగుగా నేరిచి యుగ్గడించి న్యా పెట్టండి. భారతమందు కష్టముల బాగుగా నేరిచి యుగ్గడించి న్యా మొదటి పాదం. నేరము చేయువాడే మహనీయుడు మాన్యుడు కోర్టు దృష్టిలో. భారతమందు కష్టముల బాగుగా నేరిచి యుగ్గడించి న్యా మొదటి పాదం. న్యాయస్థానంలో న్యా. 6వ సమస్య శ్రీ ముత్యంపేట గౌరీ శంకర శర్మ గారు. నమస్సభాయై. నచ వంశాబ్ది సంభూత సాహిత్యాఖ్య సుధీమతే అవధాన విధానేస్మిన్ జయోస్తు తవ సర్వదా. నేనిచ్చే సమస్య, పాంచజన్యము పూరించే పరమశివుడు. పాంచజన్యము పూరించే పరమశివుడు. బాగుంది. పాంచజన్యము పూరించే పరమశివుడు. అవధానంలో ముఖ్యంగా సమస్యల్లో పెద్ద సౌకర్యం ఏమిటంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చు, ఎవరైనా ఏమైనా కావచ్చు, ఏది ఏమైనా కూడా కావచ్చు, ఏదైనా అడగచ్చు. కానీ చివరికి ఫలితాంశం మాత్రం పవిత్రంగా, పద్ధతిగా, సంప్రదాయ సిద్ధంగా, సంస్థవనీయంగా తప్పకుండా వస్తుంది. పరమశివుడు పాంచజన్యం పూరించినట్లు గౌరీ శంకర శర్మ గారికి మరి స్వప్నంలో సాక్షాత్కరించాడో పరమశివుడు, హృదయాల్లో ఆ భావనలో వికసించాడు. కానీ పరమశివుడు పాంచజన్యాన్ని పూరించడం నిజంగా అబ్బురమే. పంచజనులకు శుభములు పరగునట్లు, పంచజనులకు శుభములు పరగునట్లు మరి పాంచజన్యము పూరించే పరమశివుడు. పంచజనులకు శుభములు పరగునట్లు. శ్రీ చిటితోటి విజయ్ కుమార్ గారు. సభాయే నమః. శ్రీ నల్లాన్ చక్రతల సాహిత్యకు శుభాశంసనలు. కొంచెం దగ్గరికి పెట్టుకో. పరమశివుడు పాంచజన్యం పూరించడమే కాకుండా మరో పని కూడా చేశాడు. వాలికి ముక్కంటి అర్ధభాగం బిచ్చన్. వాలికి ముక్కంటి అర్ధభాగం బిచ్చన్. ఆలికి హరియిడే వక్షము. ఆలికి హరియిడే వక్షము మొదటి పాదం. వాలికి వాలికి పరమేశుడు అర్ధభాగం. వాలికి ముక్కంటి అర్ధభాగం. వాలికి ముక్కంటి అర్ధభాగం బిచ్చన్. మంచి సమస్య. ఆలికి హరియిడే వక్షము వాలికి ముక్కంటి అర్ధభాగం బిచ్చన్. అవధాని గారు, ఆ త్రిమూర్తుల్లో బ్రహ్మగారికేమో ఆవిడ్ని నాలిక మీద పెట్టుకున్నాడు, మరి విష్ణుమూర్తి ఏమో వక్షస్థలంలో పెట్టుకున్నాడు, ఈశ్వరుడేమో సగభాగం ఇచ్చి ఉండమన్నాడు. ఎందుకనండి? వాళ్ళు పారిపోతారనే? వాళ్ళని వదిలి ఉండలేక. ఇంకా నిజం చెప్పాలంటే వాళ్ళే ఉంటా ఉన్నారు వీళ్ళ మీద డౌట్తో. కాకపోతే ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి ఇప్పుడు. ఇప్పటి నుంచే ఆలోచనలో జాగ్రత్త పడడం మంచిదే కదా. శ్రీ బంకుపల్లి రమేష్ శర్మ గారు. 8వ సమస్య. సభాయ నమః. సరస్వతి స్వరూపమైనటువంటి సభకు నమస్కరించుకుంటూ మొట్టమొదటిసారిగా మరుమామల సోదరులకు కృతజ్ఞతాపూర్వక అభినందనలు ఆవిష్కరించుకుంటున్నాం. ఇలాగే ఈ యొక్క అవధాన విద్యా వికాస పరిషత్ వారి యొక్క సభలు భవిష్యత్తులో కూడా ఇంకా కొనసాగాలని, ఈ కర్మాగారం ఇంకా చాలా పెద్ద కర్మాగారం అవ్వాలని
అలాగే ఇందులో అనేక మంది శతావధానులు తయారవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అవధాన్ గారికి సమస్య. శారద శంకరుల పెళ్లి సల్పేరు పెద్దలు. శారద శంకరుల పెళ్లి సల్పేరు పెద్దలు. ఈ సమస్య శారద శంకరుల పెళ్లి సలిపిరి పెద్దల్. ఈ సమస్యల వాళ్ళకి ఇన్ని అక్రమాలు అసంబద్ధాలు ఇవి తప్ప ఇంకేం తీసుకురారు. అందుకనే అప్రస్తుతం వారు చాలా మంచివారు. శారద శంకరుల పెళ్లి సలిపిరి పెద్దల్. మరుమాముల వారు శారద శంకరుల పెళ్లి సలిపిరి పెద్దల్. ఎవరో తెలియని వాళ్ళు కాదు. పెండ్లి సరిపిరి. శారద శంకరుల పెళ్లి సలిపిరి పెద్దల్. కందంలో ఉన్న సమస్య. ఘోర తపమ్మును సలిపిన మొదటి పాదం. శారద శంకరుల పెళ్లి సలిపిరి పెద్దల్. ఘోర తపమ్మును సలిపిన. ఇప్పటివరకు 8 సమస్యలకు మొదటి పాదం చొప్పున చెప్పారు. ఇప్పుడు ఒక ఆశువు పూరించిన తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం. నేటి అర్ధ శతావధాన సభలో మొదటి ఆశువును సంధిస్తున్నవారు నల్లాన్ చక్రవర్తుల సాహిత్యకి వ్యాకరణ విద్యా గురువులైన అచ్చ తెలుగు శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. శ్రీమాత్రే నమః. శుభాశీః. అవధాన పరబ్రహ్మస్తవనీయాకృతిగా దీని సభను నుతింతున్. అది ఒక పద్యంగా చెప్పు. అవధాన పరబ్రహ్మ స్తవనీయాకృతిగా నేటి సభను నుతింతున్. మిగిలిన 2 పాదాలు చెప్పేస్తే సరిపోతుందిగా. కుదురాటకు వేలు పిచట. కుదురాటకు వేలు పిచట. కదలక యొజ్జల విధాన. కుదురాటకు వేలు పిచట. కదలక యొజ్జల విధాన. కనులారగ ఇంపొదవగ నుండెనటంచును. కుదురాటకు వేలు పిచుట. కదలక యొజ్జల విధాన. కనులారగ నింపొదవగ నుండెనటంచును. సభకు తెలుగు పదం అంత పెద్దగా లేదు. యదపొంగగనోలగమును నీ కొలుతునిటన్. ఓలగం, ఒడ్డోలగం ఉంది కదా. వారిని సత్కరించడం కోసం అచ్చ తెలుగులో పద్యం చెప్పారు. అవునండి అవధాని గారు. ఇది ఆశువు కాదు, గురుస్తుతి. ఆశువు నమస్కార బాణం. ఆశుకం అంటే సభను నుతించమని చెప్పారు. కుదురాట వేలుపుగా. బాగుంది.
9వ సమస్య పద్యం యొక్క అంశం వారు అడిగినది విషయం, పద్యం యొక్క శైలి వారికి నమస్కారం. 9వ సమస్య శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారు. సభకు నమస్కారం, అవధాని గారికి నమస్కారం. అవధాని గారికి పెళ్ళయిందో లేదో నాకు తెలియదు, కానీ అవలేదండి. నా సమస్య అయితే రెండవ దెట్లో చిక్కగానే రెచ్చెడు నీ అవధాని దిట్టయ్యాయి. రెండవ దెట్లో చిక్కగానే రెచ్చెడు నీ అవధాని దిట్టయ్యాయి. రెచ్చెనులే అవధాని దిట్టయ్యాయి. రెచ్చెడు నీ అవధాని దిట్టయ్యాయి. రెచ్చెనులే అండి. రెచ్చెడు నీ అవధాని దిట్టయ్యాయి. రెచ్చెడున్ ఈ అవధాని దిట్టయ్యాయి. రెండవ దెట్లో చిక్కగానే రెచ్చెడు నీ అవధాని దిట్టయ్యాయి. రెండవ దెట్లో చిక్కగానే రెచ్చెడు నీ అవధాని దిట్టయ్యాయి. రెండవ దెట్లో చిక్కగానే రెచ్చెడు నీ అవధాని దిట్టయ్యాయి. మొదటి దానికి మొగుళ్ళు లేడంటే కడపడ దానికి కళ్యాణం చేయమన్నట్ట, అలా ఉంది. అప్రస్తుతం వాళ్ళు అప్పుడప్పుడు ప్రశ్నలు కూడా అడగకుండా సమాధానాలు వాళ్ళే చెప్తుంటారు. మా దత్తాత్రేయ శర్మ గారు ఆ స్థానంలో కూర్చుంటే ఏమైనా చేయొచ్చు. రెండవ దెట్లు చిక్కదని రెచ్చెను ఈ అవధాని దిట్టయ్యాయి. బాగుంది. కండలుగల్గు ప్రశ్నలకు గాండివమెక్కిడునా వధాని. కండలుగల్గు ప్రశ్నలకు గాండివమెక్కిడునా వధాని. మొదటి పాదం యు పెట్టండి చివరిలో. కండలుగల్గు ప్రశ్నలకు గాండివమెక్కిడునా వధాని యు. యుద్ధం. రెండవ దెట్లు చిక్కగానే రెచ్చెడు నీ అవధాని దిట్టయ్యాయి. చిక్కగానే చిక్కదువన చిక్కినంత మాత్రాన చిక్కినంతనే అనర్థంలో. రెండవ దెట్లు చిక్కదని అయ్యా, అంతే కదా. రెండవ దెట్లు చిక్కదని రెచ్చెను చిక్కగానే అనర్థంలో. రెండవ దెట్లు చిక్కదని అంటే ఎలా అయినా చిక్కదు అని. గాంధీవంలో గాన, దారుణంలో దాన. గాంధీవంలోగా రెండవది ఎట్లో చిక్కగానే, రెండవది ఏదో విధంగా చిక్కగానే ఈ అవధాని రెచ్చాడు అని అర్థంలో. చిక్కగానే రెండవదెట్లు చిక్కగానే రెచ్చెను ఈ అవధాని దిట్టయ్యాయి. ఇంతకీ చిక్కిందా లేదా? రెండవదెట్లు చిక్కగని అది మీకు చిక్కిందా లేదా? కాబట్టి నన్ను అద్వితీయుడు అనొచ్చు. మరొకసారి చెప్తున్నాను. రెండవదెట్లో చిక్కగానే రెచ్చెడు నీ అవధాని దిట్టయ్యాయి. రెండవదెట్లో చిక్కగనే, చిక్కదని కాదు చిక్కగనే రెచ్చెను ఈ అవధాని దిట్టయ్యాయి. ఈ సమస్య ఇవ్వబోయే ముందు వారొక చలోక్తి విసిరారు. అవధాని గారికి వివాహం అయిందో కాలేదో నాకు తెలీదు అని. అంటే ఈ సమస్యని ఆ విధంగా పూరించే అవకాశం మీకు ఇస్తున్నాను అని. కానీ అవధాని సుతరాము అంగీకరించకుండా గాంధీవో మెక్కుపెట్టారు. అద్భుతమైన స్ఫురణతో మొదటి పాదాన్ని అందించారు. చాలా సంతోషం. 10వ సమస్యలోకి వెళ్ళబోయే ముందు దర్శనం పత్రిక ప్రధాన సంపాదకులు, అవధాన విద్యా వికాస పరిషత్తుకి వెన్నుదన్నైన వారు శ్రీ మరుమాముల వెంకటరమణ శర్మ గారు ఒక చిన్న ప్రకటన చేస్తారు.
విద్వన్మూర్తులందరికీ నమస్కారం. మన తెలుగువారందరం కూడా గర్వించదగ్గ మహనీయమూర్తి, గొప్ప ధార్మికులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవి విరమణ చేసిన సార్ చూడండి, వారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ సభలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆశాంతం కూడా వచ్చడానికి ఇచ్చేసి చాలాసేపు ఉన్నారు. మళ్ళీ కూడా వస్తారు. వారికి అవధాన విద్యా వికాస పరిషత్ పక్షాన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలను తెలియజేస్తూ, ఇంకా చాలామంది పెద్దలు, తంగిరాల రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా చాలామంది మహనీయమూర్తులు ఎందరో వచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. పదవ సమస్యలోకి వెళ్ళబోయే ముందు రెండవ ఆశువు, ఈ రెండవ ఆశువును అవధానిని కోరుతున్నవారు సహస్రావధాన భాస్కరులు శ్రీ కోట వెంకట లక్ష్మీ నరసింహం గారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి సాహిత్ గారి అవధానాన్ని ఇదే మొట్టమొదటిసారి చూడటం. నేను 2-3 సార్లు నేను ఆ రైలు దాటబెట్టుకున్నాను. ఇవాళ మాత్రం సరిగ్గానే టైంకి వచ్చాను. మీ అవధానం చూస్తున్నప్పుడు నా హృదయం ఎలా ఉందో ఇప్పుడు మీరు చెప్పాలి. మొదటిసారిగా చాలా కాలం బట్టి మీ అవధానం చూస్తారనుకున్న నేను ఇప్పుడు చూస్తుంటే నా హృదయం ఎలా స్పందిస్తుందో మీరు స్పందించాలి. ఇది పరకాయ ప్రవేశం కూడా కాదు, హృదయ ప్రవేశం. ఇది అంత తేలికైన వ్యవహారం కాదు. దుర్భేదమైన కోట. అది కోట. ఎన్నో దశాబ్దాలుగా స్నేహం ఉన్నా మాకు ఇంతవరకు ఏమీ అర్థం కాలేదు. వటవృక్షం ఒక అంకురం మొగని, అద్భుతం. అది స్ఫురణ అంటే. వటవృక్షం ఒక అంకురం ముగను భావం పొంది, వటవృక్షం ఒక అంకురం ముగను భావం పొంది, ఈనాడు తానిట బాలుండు వధానమున్, సలుపగానే తెంచెనంచున్, పరిస్ఫుట తెంచెనంచున్ పరిస్ఫుట హృన్మోదముతోడజూచి, కడుతా పొంగారే ఈ కోట వెంకటలక్ష్మీ నరసింహ సత్కవి నమస్కారం ములందించెదన్. అయ్యా, మీ హృదయంలో ఉన్నదే వచ్చిందా అక్షర రూపంలో? చాలా సంతోషం. ఒక మహావట వృక్షం పక్కన పెరుగుతున్న ఒక చిన్న అంకురాన్ని చూసి, ఆహా వీడు కూడా ఇప్పుడు మొలిచాడు, వీడు ఇంకా వృద్ధి చెందాలి అని కోరుకుంటున్నట్లుగా నేను భావించి చెప్తున్నాను. ఇందులో సాహిత్ గారి వినయం స్పష్టంగా తెలుస్తోంది. దాంతోపాటు ఇందులో చిన్న చమత్కారం కూడా ఉంది. ఆశువే అయినా అదేంటంటే, పారిజాత వృక్షాన్ని చూసి ఏదో పిచ్చి మొక్క మాట్లాడింది అనలేదు. వటవృక్షాన్ని చూసి అంకురం అన్నారు. ఇది కూడా వటవృక్షం కాబోతున్నది. ఆ విషయాన్ని భంగ్యంతరంగా సూచన చేశారు అవధాని గారు. తథాస్తు దేవతలు తథాస్తు అంటున్నట్టు నాకు వినపడింది. రసరమ్యంగా, అనుభూతిప్రదంగా, ఆహ్లాదకరంగా జరుగుతున్న ఈ అవధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమాజానికి విశిష్టమైన బహుముఖ సేవలు అందించిన సంస్కృతి ప్రియులు మాన్య మహోదయులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సభలో ఉన్నారు. లంక వెంకట సుబ్రహ్మణ్యం గారు, నేనెప్పుడు అకలంక వెంకట సుబ్రహ్మణ్యం గారు అంటూ ఉంటాను. వారి అభిభాషణం, వారి సందేశం.
సభాసదులందరికీ నమస్కారం. సామాన్యంగా మనకి అవధానంలో అప్రస్తుత ప్రసంగం ఒకరే చేస్తారు, ఇవాళ ఇద్దరు చేస్తున్నాం. ఎందుకంటే అంతరాయంగానే నేను భావిస్తున్నాను. మనదైన ఈ అవధాన ప్రక్రియని ఇంత చక్కగా ఆదరిస్తూ అందరినీ ఆహ్వానిస్తూ పూర్వీకుల్ని జ్ఞాపకం చేస్తూ సమకాలీనులందరికీ కూడా గొప్ప స్ఫూర్తిని అందించడానికి చేస్తున్న ఈ సేవకి నేను ప్రత్యేకంగా నా కృతజ్ఞతలను, నా ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటున్నాను. చాలా గొప్ప విషయం. మొన్న పెద్దలు సామవేదం గారి ప్రవచన కార్యక్రమంలో వారు విచ్చేసినప్పుడు నాకు ఈ కార్యక్రమ వివరాలను అందించారు. తప్పకుండా రావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాను. ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఇవాళకు వచ్చి చక్కని సాహిత్య ప్రతిభను చూసే అవకాశం నాకు లభించింది. చిరంజీవి చాలా మంచి స్వరం, మధురాతి మధురంగా ఉంది స్వరం. ఒకంత పృచ్ఛకులు సంతోషంగా లేకపోయినా కూడా ఆయన ఇచ్చిన సమాధానంతో ఆ స్వరం విన్న తర్వాత ముగ్ధులవుతారని నేను అనుకుంటున్నాను. చాలా చక్కని స్వరం. సాంకేతిక విద్య ఒక పక్క అభ్యసిస్తూ ఇంకొక పక్క సరస్వతీదేవి సరసన చేరుతూ చక్కని సాహిత్య అభిమానాన్ని పెంచుకుంటూ మరి అవధాన ప్రక్రియ తెలుగు రాష్ట్రాల్లో వెలుగుతున్న ఒక గొప్ప తారగా నాకు కనిపిస్తున్నాడు. తప్పకుండా శ్రీనివాసుడు పరిపూర్ణ అనుగ్రహాన్ని ఆయనపై వర్షించి పెద్దలు అందరూ వారి వారి అభిమానాన్ని వారందరూ చాటుతున్నారు. ఒక పక్క ప్రశ్నలు ఇస్తున్నారు, ఇంకొక పక్క ఆశీర్వచనాలు ఇస్తున్నారు. ఇదే ద్వంద్వ వైఖరి అంటే సాహిత్యకారులతో. పోనీ ఏదో అభిమానం చాటుతున్నారు కదా అని సులభమైన ప్రక్రియలు ఇస్తారా? లేదు. అమ్మవారిని ఒకటి నుంచి అయ్యవారిని ఇంకొక పక్క నుంచి తీసుకొచ్చి కలుపుతున్నారు. పద్య రూపంలో మాకు దాని సమాధానం చెప్పమంటున్నారు. పురాణాలన్నీ కూడా మళ్ళీ మార్చి రాస్తున్నారు. మరి ఇలాంటి పృచ్ఛకులు ఉన్నప్పుడు సభ చాలా రసవత్తరంగా సాగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. మనందరం కూడా ఈరోజు జగద్గురువుల సన్నిధిలో మనం ప్రార్థించవలసింది తప్పకుండా అవధాన క్షేత్రంగా ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అక్కడ ఈ పిల్లలకి మంచి వసతి సౌకర్యం పెట్టి, అధ్యాపకులకి వసతి సౌకర్యం పెట్టి, శాశ్వతమైన ప్రాతిపదికపై ఒక క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి మనందరం కూడా ప్రార్థిద్దాం. మనలో అనేక మంది దాతలు ఉన్నారు, ప్రోత్సాహకులు ఉన్నారు. వారందరికీ ఉన్న అభిమానాన్ని ఈ విధంగా మనం చాటుకుంటూ మనదైన ఈ భాషని కాపాడుకుందాం. మన జాతి రత్నాలు వీళ్ళందరినీ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వీళ్ళందరికీ లభించే ఆ ప్రోత్సాహం జాతికి లభిస్తుంది, తెలుగు జాతి గర్విస్తుంది. కాబట్టి అలాంటి గొప్ప సందర్భంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సమన్వయులకి నా జ్యేష్ఠ నా అన్నయ్య గారు మల్లాప్రగడ వారు, వారి ప్రసంగం వింటే చాలు మనకి, నాకు కూడా కవిత్వం వచ్చింది, సాహిత్యం వచ్చిందనే ఒక భ్రమ కలుగుతూ ఉంటుంది. వారి ప్రసంగాలు విన్నప్పుడల్లా కూడా అంత మధురంగా మాట్లాడతారు. వారికి నా కృతజ్ఞతలు నేను ఆవిష్కరించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. అవధాని చిరంజీవి సాహిత్యని ఆశీర్వదిస్తూ తమ అంతరంగంలోని ఆత్మీయతను శ్రీనివాసుని ఆశీస్సులను అందిస్తూ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సత్కరిస్తున్నారు దర్శనం సోదరులు. చిరంజీవి సాహిత్యని ఆశీర్వదిస్తూనే అవధాన క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన శాశ్వతమైన నికేతనం రావాలి అనే ఆకాంక్షను వ్యక్తం చేశారు శ్రీ సుబ్రహ్మణ్యం గారు. నాకు వెంటనే కాళిదాసు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. నహీశ్వర వ్యాహృతయ కదాచిత్ పుష్ణంతి లోకే విపరీతమర్థం. మహనీయుల నోట ఒక మాట వెలువడింది అంటే అది జరిగేదైతేనే వెలువడుతుంది, తప్పకుండా అది జరుగుతుందని శ్రీ సుబ్రహ్మణ్యం గారి వాక్కు సూనృతమై
మనందరికీ దివ్య ఆనందాన్ని కలిగిస్తుందని, జగద్గురువుల అనుగ్రహం త్వరలో మనపై వర్షిస్తుందని ఆకాంక్షిస్తూ సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 10వ సమస్యలోకి అడుగు పెడదాం. శ్రీ అష్టకాల విద్యాచరణ్ గారు. నమస్సభాయై శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ముందుగా అవధాని గారికి అభినందనలతో నేను ఇవ్వబోయే సమస్య, కలువ వికసించ సూర్యుని కరము సోకి. కలువ వికసించ సూర్యుని కరము సోకి. కలువ వికసించే సూర్యుని కరము సోకి. కరము సోకి. ధన్యవాదాలు. అవునండి. సాహిత్య రంగంలో అదేం చిత్రమో కానీ అందరూ ఆత్మీయులు. కానీ ఈ వేదిక మీద పృచ్ఛక స్థానంలో కూర్చున్నప్పుడు మాత్రం ఆగర్భ శత్రువులాగా ప్రవర్తిస్తారు. అదే విచిత్రం. అది ఒక సమస్య అనిపిస్తుంది నిజానికి. ఏమిటి ఇలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అనిపిస్తుంది. పరిష్కారం అయిన తర్వాత అవధానిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం కోసం వారు ప్రయత్నం చేస్తున్నారనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు సూర్యుని కరము సోకి కలువ వికసిస్తే ఎలా ఉంటుందో మొదటి పాదం చూద్దాం. కలువ వికసించే సూర్యుని కరము సోకి. కిరణం అనేటువంటి అర్థంలో కరము వాడారు. అవధాని గారు, పెద్దమ్మ కొడుకుని జ్యేష్ఠమ్మ కొడుక అనొచ్చా అండి? అనొచ్చు, తప్పేం లేదు. ఖచ్చితంగా అది అప్రస్తుత ప్రసంగమే అవుతుంది. కాకపోతే వైరి సమాసం అవుతుంది, వైరం పెరుగుతుంది. కలువ వికసించే సూర్యుని కరము సోకి. బాగుంది. సరే, మిన్న నీహారములు క్రమ్ము కొన్న వేళ. మిన్న నీహారములు క్రమ్ము కొన్న వేళ. కలువ వికసించే సూర్యుని కరము సోకి. మిన్న నీహారములు క్రమ్ము కొన్న వేళ. మంచి సమస్య, రసవత్తరమైన సమస్య. నిహారములు. శ్రీ కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి గారు 11వ సమస్య. సభాయై నమః, సరస్వత్యై నమః. సభా నిర్వాహకులకు, అవధాని వారికి విజయోస్తు. కనుల కలలు చదివే కళ్ళజోడు. కనుల కలలు చదివే కళ్ళజోడు. కనుల కలలు చదివే కనుల కలలు చదివే కళ్ళజోడు. ఆట వెళ్ళదు సమస్య. కనుల కలలు చదివే కళ్ళజోడు. ఉపనయనాలు. కనుల కలలు చదివే కళ్ళజోడు. మంచి సమస్య. కనుల కలలు చదివే కళ్ళజోడు.
అవధాని గారు, ఆలు మగలు చిలక గోరింకల్లా ఉండాలంటారు కదా, చిలక గోరింకలు క్రమ సంబంధమా అక్రమ సంబంధమా? దానికి మల్లాప్రగడ వారు సమాధానం చెప్తారు. పొద్దున ఉపాహారంలో ఏం తిన్నారు? ఈవేళ వింత వింత ఆలోచనలన్నీ వస్తున్నాయి మీకు. 2 చిలకల్లాగా 2 గోరింకల్లాగా ఉండమనేదే తప్ప మీరు ఎంత అప్రస్తుతమైనా ఇంత దూకుడొద్దు. కనుల కలలు చదివే కళ్ళజోడు. విరిసి గగనమంత వెన్నెల నిండగా, విరిసి గగనమంత వెన్నెల నిండగా. మొదటి పాదం. విరిసి గగనమంత వెన్నెల నిండగా కనుల కలలు చదివే కళ్ళజోడు. తర్వాత నేటి అవధానంలో 3వ ఆశువు పెద్దలు శ్రీ జిఎం రామశర్మ గారు ప్రారంభ సభకు ఆధ్యక్ష్యం వహించి శుభ శ్రీకారం చేసిన మాన్య మహోదయులు అవధాన విద్యా విశారదులు శ్రీ రామశర్మ గారు. సభా సరస్వతికి సవినయ ప్రణతి. నేను అడిగే ఆశువు పద్య రూపంలో. ఈ అవధానమింపు వికసించిన పద్మముగా, ఈ అవధానమింపు వికసించిన పద్మముగా మనోజ్ఞతన్ ధీయుత భంగి వర్ణనము తీయగసేయుమ సాహితీహిత. అవి కూడా చెప్తాను. హాయిగా నీవు తేటి వగుమా, హాయిగా నీవు తేటి వగుమా కవిత మధుధార పంచగన్ శ్రీయుత యుక్తిని సభను ప్రీతిగా పండితులెల్ల మెచ్చగన్. పరయైనాభిని కదా. పరయైనాభిని దాని దాటగను తా పశ్యంతి అయి. మధ్యమాని మధ్య అనొచ్చు కదా. మధ్య వైఖరి రూపం మునుదాల్చి, మధ్య వైఖరి రూపం మునుదాల్చి విచ్చు కవితా కంజమ్ము పరయైనాభిని దాని దాటగనుతా పశ్యంతి అయి మధ్య వైఖరి అయి మధ్య వైఖరి అయి విచ్చును తాను రహి అయి నిల్చుచు విచ్చు తాను కవితా కంజమ్ము. వేణోళులన్ సిరియై వేణోళులన్ సిరియై విచ్చు తాను కవితా కంజమ్ము. అందుండుతా హరిసంతానము సాహితీ విభవమౌ. అందుండుతా హరిసంతానము సాహితీ విభవమౌ.
సాహితీ విభవమౌనంచున్ వధానమ్ము అంచున్ వధానమ్ము తా విరియంజేసెను కోటి పద్మముల తా విరియంజేసెను కోటి పద్మముల సంవిత్శ్రేష్ఠులు హింపగన్. అంటే ఇక్కడ నా భావం ఏంటంటే వాక్కు నాభి దగ్గర పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపంలో వచ్చి వికసిస్తుంది కదా. విష్ణువుకి ఏ విధంగా నాభి నుంచి పద్మం వికసిస్తోందో అలాగే మనిషికి నాభి నుంచి వాక్ అనేటువంటి పద్మం ఇలా అణుగా అంచెలంచెలుగా వికసిస్తోంది. ఆ వికసించినటువంటి ఆ పద్మము పద్యంలాగా ఆ పద్యాల అనేక పద్యాల సమాహారంగా అవధానం ఉంది, అది అందరికీ అందిస్తోంది అనేటువంటి భావంతో ఈ పద్యాన్ని చెప్పాను. 12వ సమస్య శ్రీ భైరపనేని పోతరాజు చౌదరి గారు. సభా సరస్వతికి నమస్కారం. చిరంజీవి సాహిత్కి శుభాకాంక్షలు, శుభాశీషులు. నా సమస్య ద్వాంతం వయ్య దివంబునందు రవిబంధం బుండనాచర్యమే. ధ్వాంతం వయ్య దివంబునందు ధ్వాంతం వయ్య దివంబునందు రవిబంధం బుండనాచర్యమే. ధ్వాంతం వయ్య దివంబునందు రవిబంధం బుండనాచర్యమే. రవిబద్ధం బుండ రవిబంధం బుండనాచర్యమే. రవిబంధంబు రవిబంధం బుండనాచర్యమే. ధ్వాంతం వయ్య దివంబునందు రవిబంధం బుండనాశ్చర్యమే. ఆశ్చర్యమే మరి. ధ్వాంతం వయ్యే దివంబునందు రవిబంధం. దీనికి సర్వసాధారణంగా అంటే చాలా పౌరాణికంగా చూస్తే కనుక ఆ సైంధవ వధలో కృష్ణుడు చేసినటువంటి పద్ధతి. దానికి కాకుండా కొంచెం భిన్నంగా చేసే ప్రయత్నం చేస్తాను. ధ్వాంతం వయ్య దివంబునందు రవిబంధం బుండనాశ్చర్యమే. ఎంతో ధైర్యముతోడ చేశారు ఈ ప్రయోగం. అంతా మిథ్య తలంచి చూచి అనే పద్యం జ్ఞాపకానికి వచ్చి. ఎంతో ధైర్యముతోడ ఎంతో ధైర్యముతోడ రాష్ట్రమున వారెంతేని మేల్మార్పులన్. ఎంతో ధైర్యముతోడ రాష్ట్రమున వారెంతేని మేల్మార్పులన్. ధ్వాంతంబు ధ్వాంతం వయ్య దివంబునందు రవిబంధం బుండనాశ్చర్యమే. ఎంతో ధైర్యముతోడ రాష్ట్రమున వారెంతేని మేల్మార్పులన్. ధ్వాంతం వయ్య దివంబునందు రవిబంధం బుండనాశ్చర్యమే. ఎంతేని మేల్మార్పులన్. ఎంతో ధైర్యముతోడ రాష్ట్రమున వారెంతేని మేల్మార్పులన్. దీని పూరణ రేపటికి బాగుంటుంది. పులిహార ఊరితే బాగున్నట్టు. నేటి అర్ధ శతావధానంలో చివరి సమస్య ఇస్తున్నవారు మొదటి నుంచి అవధానిని కనిపెట్టుకునుండి అవధాన విద్యలో ఓనమాలు గరపి ఇంతటి వాణ్ణి చేసిన
శ్రీ అన్నమరాజు ప్రభాకరరావు గారు, అవధాన విద్యా గురువులు సాహిత్యకి. సభకు నమస్కారం. ముందుగా మా పద్య గురువు అయినటువంటి కీర్తిశేషులు పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు గారికి నమస్కారం చేస్తూ, అవధానికి ఆశీస్సులు అందజేస్తూ సమస్య. బావను చంప వీరుడని ప్రస్తుతి చేసి నలురచ్చటన్. పావను చంప వీరుడని ప్రస్తుతి చేసిరి నలురచ్చటన్. నలుగురు. పావను బావ మరిది, బావ మరిదిలో బావమరిదిలో బావ. ఆయన చంపాక చంపిన వాడిని వీరుడు అని చెప్పి ఆ నలుగురు పొగిడారు. బావను చంప వీరుడని ప్రస్తుతి చేసిరి నల్గురచ్చటన్. బావను చంప వీరుడని ప్రస్తుతి చేసిరి నల్గురచ్చటన్. అవధాని గారు, ఏకాంతానికి ఒంటరితనానికి తేడా ఏంటండి? ఒకటి సుఖాన్ని ఇస్తుంది, ఒకటి బాధనిస్తుంది. బాగా అనుభవంతో చెప్పినట్లుందే. ఏకాంతే సుఖమాప్స్యతాం పరతరే చేత సమాధీయతాం. అద్భుతం. బావను చంప, ఒక్కసారి సమస్య మళ్ళీ చెప్తారా? బావను చంప వీరుడని ప్రస్తుతి చేసిరి నల్గురచ్చటన్. బావను చంప వీరుడని ప్రస్తుతి చేసిరి నల్గురచ్చటన్. అంతే సమస్య. ధావనమున్బొనర్చియు పరిగెట్టి ధావనం. ధావనముంబొనర్చియు జడాశయమందు శిరంబుదాల్చి. దాడాప్రాసం. ధావనమున్బొనర్చియు జడాశయమందు శిరంబుదాల్చి. అంటే దకారానికి డకారానికి ప్రాసం ఉంది కదా మనకి ప్రసిద్ధంగా. వద్దంటారు, మార్చమంటారు. దకార డకార ప్రాసం ఉంది కదా. ధావనముంబొనర్చియు జడాశయమందు శిరమ్ము దాచి. ధావనముంబొనర్చియు జడాశయమందు శిరమ్ము దాచి. బావను చంప వీరుడని ప్రస్తుతి చేసిరి నల్వురచ్చటన్. ఇక్కడితో నేటి శతావధానంలో 13 సమస్యలకి మొదటి పాదం చెప్పారు, 3 ఆశువులు చెప్పారు. తర్వాత మనం దత్తపదుల్లోకి అడుగు పెడదాం. కొన్ని దత్తపదులు భోజన విరామంలోపు పూర్తి చేసుకుని తర్వాత కొనసాగుదాం. దత్తపదుల జాబితా ఇక్కడ సిద్ధంగా ఉంది. కార్యకర్తలు వచ్చి దత్తపది పృచ్ఛకుల్ని వేదికపైకి ఆహ్వానించవలసిందిగా కోరుతూ సమస్యాపూరణం పృచ్ఛకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి